గుడ్ ఈవినింగ్, నేను వంశీ. వెల్కమ్ టు అజెండా. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయంటే ప్రస్తుత పరిస్థితులు ఆ విధంగానే కనిపిస్తున్నాయి. మరి రెబల్స్ దెబ్బతో మమతా బెనర్జీ తిరిగి పాత గూటికి వెళ్తారన్న ప్రచారం జోరందుకుంది. అందులో వాస్తవ పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. సోనియా గాంధీతో మమత భేటీ కావడం ఆ ప్రచారానికి మరింత ఊపు తెచ్చినట్లు కనిపిస్తోంది. ఒక్కసారి నిన్న సమావేశంలో మమత ముఖ కవలికలు మనం గమనిస్తే, తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మనం ఒకసారి చూస్తే మొత్తంగా మారిపోయిన పరిస్థితి. చాలా ముభావంగా కూర్చుండిపోయారు మమతతో పాటు అభిషేక్ బెనర్జీకి సోనియా గాంధీ పదవులు ఆఫర్ చేశారు అన్న టాక్ కూడా ఢిల్లీ వర్గాల్లో చక్కెర్లు కొడుతోంది. రాహుల్ గాంధీతో అటు అభిషేక్ బెనర్జీ భేటీ కావడం కూడా కొత్త చర్చను తెరపైకి తీసుకొచ్చేలా చేస్తుంది. ఈ సమీకరణాలన్నీ కూడా నిజమే అనేటట్టుగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. మమత మళ్లీ పాతగూటికి వెళ్లడం ఖాయమన్న సంకేతాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఎదురులేని శక్తిగా ఎదుగుతున్న భారతీయ జనతా పార్టీని దెబ్బకొట్టాలంటే మమత మళ్లీ కాంగ్రెస్తో జతకట్టాల్సిందే అన్న వాదన కూడా బలంగానే వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ టీఎంసీ సమన్వయంపై మమతా సోనియా ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి విడిపోయి టీఎంసీని స్థాపించారు మమత. ఇప్పుడు ఇండీ కూటమిలో కీలకంగా మారబోతున్నారా? గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దెబ్బతో టీఎంసీ చతికిలపడింది. అందుకే కాంగ్రెస్తో వ్యూహాత్మక సహకారం దిశగా మమత అడుగులు వేస్తున్నారన్న చర్చలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే మమతా బెనర్జీ కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేస్తారా లేదా కలిసి పనిచేస్తారా అనేది కొద్ది రోజుల్లో తేలే అవకాశం అయితే ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు శ్యామ్ ప్రసాద్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ఇక గంగాపురం వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, జూమ్లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా వంశీ భరద్వాజ్ గారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా షేక్ బాజీ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మనతో పాటు ఈ అంశంపై చర్చించేందుకు రెడీగా ఉన్నారు. రైట్. ముందుగా గెస్ట్లందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. యా, వెంకటరెడ్డి గారు, మీ నుంచే మొదలు పెడదాం. ఏంటి మొత్తంగా రకరకాల పరిణామాలు? మీరు ఒకటి ఊహిస్తే ఒకటి జరిగిందన్నట్టుగా మమతా పార్టీలో కొంతమందిని మీరు కలిపేసుకుంటే అటు కాంగ్రెస్ పార్టీలోకే మమతా పార్టీ విలీనం కాబోతుందన్నట్టుగా కూడా కనిపిస్తుంది. చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుందా భారతీయ జనతా పార్టీకి మమత ఈ అంశానికి సంబంధించి? ఇప్పుడు మొదట లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. ఈ రోజుతో గౌరవ ప్రధానమంత్రి గారు మోదీ గారు నెహ్రూ గారి కంటే ఎక్కువ కాలం పరిపాలించి 4399 రోజులు పరిపాలన చేసినటువంటి ఒక శుభ సందర్భాన మీకు అందరికి కూడా జాతికి, తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. అది ఒకటి. నెంబర్ 1. నెంబర్ 2, మమత విషయానికి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవ. ఆమె ఎక్కితే ఇంకా తొందరగా మునిగిపోతుంది, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు గతంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో పనిచేసింది. అలా ఎందుకు అనుకోవాలి? మునిగిపోతున్న మమతకు కాంగ్రెస్ ఇప్పుడు ఒక ఊతంగా కనిపిస్తుంది అనుకోవచ్చుగా. ఊతంగా అంటే కాంగ్రెస్ మునిగిపోతుంది, ఇంకా ఊతమేంది చెప్పండి. ఇప్పుడు మీరు ఈతకెళ్తారు చెరువులోకి, మీరే మునిగిపోతున్నారు. నేను చేయిస్తే నన్ను కూడా లాగేస్తాను. పార్లమెంట్ లో సీట్లే లేవా కాంగ్రెస్ కు? ఉన్నాయా లేవా అనేటువంటిది దేశ ప్రజలంతా తీర్పు ఇచ్చినారు కదా. ఉంటాయి, 100 సీట్లు ఉంటాయి. రెండు ఎన్నికల లోపల 50-55 సీట్లు వచ్చినాయి. మొన్న 100 సీట్లు వచ్చినమాట వాస్తవము. 100 సీట్లతో ఏం పరిపాలిస్తారు, ఏం చేస్తారు? మీరు 2 సీట్ల నుంచే కదా దేశంలో ఈ స్థాయికి వచ్చింది. అది వేరే విషయం. అదే నేను రావచ్చు ఒక్కడి వినండి. కాంగ్రెస్ పార్టీ పుట్టుకతోనే, ఈ దేశ పుట్టుకతోనే ప్రధానమంత్రి కింద వాళ్ళు పరిపాలిస్తున్నారు. మేము అట్లా కాదు కదా. కష్టపడి 2 సీట్ల నుంచి మేము పైకి వచ్చినాం. మా క్యాడర్ లేదన్నారు, తెలంగాణలో క్యాడర్ లేదన్నారు. తెలంగాణలో మీరేం గెలుస్తారు? 8 సీట్లు గెలిస్తే బయలు గమ్మినటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటి. నేనేమంటున్నా వంశీ గారంటే, ఇక్కడ అది కాదు సమస్య. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఇండి కూటమి, ఏం కూటమి ఉంది అక్కడ? స్టాలిన్ వెళ్ళిపోయినాడు, మమతా బెనర్జీ పోయింది. వెంకటరెడ్డి గారు, మీకు సూటి ప్రశ్న. నిన్న మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీ టీఎంసీ గోండాలు అంది. మరి 20 మంది వచ్చేసారు. మిగిలిన 8 మంది సచ్చిలులా లేదంటే 20 మంది సచ్చిలులా? ఎవరు ఏంటి వాళ్ళు ఎలా చూడాలంటారు? వాళ్ళు టీఎంసీ టికెట్ మీద గెలిచిండ్రు, ఇవాళ మారిపోతుండ్రు. దానికి మమ్మల్ని ఏం చేయమంటారు? మారిపోతే వాళ్ళు గోండాలు కాదా? ఇంకా పారిపోవడం కాదు కదా. వాళ్ళు అన్ని కాంగ్రెస్ చెప్పినటువంటి 2/3 వంతు మెజారిటీతోనే వచ్చినారు, దాంట్లో సందేహం లేదు. అది ప్రజలు ఆలోచించుకుంటారు, ఆ పార్టీని ఎంపీలు ఆలోచించుకుంటారు, మా వైపు వస్తున్నారా అనేటువంటి దాని కింద మద్దతు ఇస్తున్నటువంటి దాని మీద. ఇవన్నీ రాజకీయాలలో జరిగేటువంటి, బలవంతంగా ఎవరు రారు. అక్కడ నాయకత్వం మీద నమ్మకం లేదు, మమత పరిపాలన మీద నమ్మకం లేదు. ఆమె పైకి వస్తుంది, ముందుకు వెళ్తుంది అనేటువంటి ఇంకెక్కడ ఉందండి? వయసు మీద పడిపోయింది, ఇంకా ఆమె చేసేదేమో చెప్పండి. ప్రజలు అక్కడ ప్రజలను ఎంత అధ్వాన్నంగా, అరాచకంగా పాలించినటువంటి మమతా బెనర్జీకి ఇవాళ
బెంగాల్ ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు చెప్పినారు. ఇప్పుడు ఇవాళ జ్ఞాపకం వచ్చిందా కాంగ్రెస్ పార్టీ? రాహుల్ గాంధీ ఇండి కూటమికి రాహుల్ గాంధీ ఎట్లుంటాడు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎట్లయితాడు అని మాట్లాడినటువంటి వాళ్ళు అంతా కూడా మర్చిపోయి సిగ్గు విడిచి చేంజ్ చేసుకుంటే చేసుకోనివ్వండి. ఆమె అడ్డంగా మాట్లాడింది ఒకతే. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని ఇండి కూటమిలో మాట్లాడింది మొదటి వ్యక్తి, చివరి వ్యక్తి స్టాలిన్ గారు. స్టాలిన్ మా మిత్రుడే కాదు చెప్తున్నాను, ఆయన మాట్లాడినాడు. ఇప్పుడు మిత్రుడు కాబోతున్నాడులే. మొత్తంగా తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారిన తర్వాత మిత్రుడు కాబోతున్నాడు. మోదీ గారి వ్యూహాత్మక రాజకీయాలలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఆదరణ, దేశవ్యాప్తంగా ప్రజలు ఇస్తున్నటువంటి మద్దతును చూసినప్పుడు అందరూ కలిసి వస్తే మంచిదే. ఈ దేశాన్ని భారతీయ జనతా వెంకటరెడ్డి గారు టైం ఇస్తా, వెంకటరెడ్డి గారు టైం ఇస్తా మీకు, మళ్ళీ మీకు టైం ఇస్తాను. బాజీ గారు ఏంటి నిన్న మొన్న